టంగుటూరు మండలం కాకుటూరువారిపాలెంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయుల విగ్రహాలను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో పాటు టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు. ముందుగా కాకుటూరువారిపాలెం గ్రామస్తులు టీడీపీ నేతలను గజమాలలతో స్వాగతం పలికి టాపులేని జీబులో భారీగా ఊరేగింపు నిర్వహించారు. బ్రో బ్యాక్ సైడ్ మరి ముందు పెట్టుకోండి. పైకి ఎత్తుకొని తీసుకుంటా తమ్ముడు, నువ్వు వెనక అబ్బరే వరే 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 నుంచో పెడతాను ముందుకు పోయి అవును 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 ఏని నన్లేని తమ్ముడు చూసుకోండి అందరూ చూసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అక్కడ స్వామి గారు చెప్పినప్పుడు అర్థమవుతుంది. అదే కాక కూటమి ప్రభుత్వం వచ్చినాక గత 5 సంవత్సరాల కాలంలో గ్రామాలన్నీ కూడా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి సంక్షేమం రెండింటినీ సమపాలలో ఈరోజు అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ 2 పథకాలు కూడా జరుపుతూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. గ్రామాలలో సీసీ రోడ్లు కావచ్చు, ట్యాంకీలు కావచ్చు, వాటర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఒక కూటమి ప్రభుత్వంతోనే అవుతాయి. అదేవిధంగా ఎన్నికల ముందు ఏవైతే ఇచ్చామో సూపర్ 6 అనేటువంటి హామీలన్నీ కూడా దాదాపుగా 90% ఈరోజు చేయడం జరిగింది. జగన్ పరిపాలన వ్యవస్థంతా నాశనం చేసిపోతే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వ్యవస్థనంతా కూడా గాడిలో పెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకుంటూ, అదేవిధంగా పరిశ్రమలు ఆ రోజు పారిపోతే పరిశ్రమలు కూడా మన పరిగెత్తుకొని వచ్చే విధంగా చేయడం జరిగింది. మనకందరికీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మళ్ళీ రాజధాని పునఃప్రారంభించి పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ఆ రోజు యువనాయకుడు లోకేష్ బాబు గారు చెప్పినట్టు ఏదైతే 20 లక్షల ఉద్యోగం టార్గెట్గా పెట్టుకుంటే ఈరోజు ఇప్పటికీ 6.5-7 లక్షల ఉద్యోగాలు కూడా కంప్లీట్ చేసి పరిశ్రమలలో కూడా తెప్పిస్తామని జరుగుతూ ఉంది. ఏదేమైనా రేపు రాబోయే స్థానిక ఎన్నికలలో ఏకపక్షంగా ఈ గ్రామం ఏకగ్రీవం కావాలని, రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వానికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. ఈ గ్రామ అభివృద్ధికి ఆ రోజు 14-19లో కానీ ఇప్పుడు కానీ నేను కానీ సత్య కానీ అందరం కూడా కంకణబద్ధమై పనిచేశాం. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి తీసుకుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీలు అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాయి. 14-19లో మీ అందరూ చూశారు. సచివాలయం మీద సర్పంచ్ గారు వాటర్ ట్యాంక్ స్టాఫ్ ఆడపిల్లలు అయితే బాత్రూమ్ ఇబ్బంది కలపడదని నీళ్ళ ట్యాంక్ పెడితే కొంతమంది వచ్చి అది పసుపు రంగులో ఉండడం ఆ కంపెనీ వాడు చేసిన పాపం రంగులు మార్చారు, కేసులు పెట్టారు, ఇబ్బందులు పాలు చేశారు. ఆయన చేసిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఆ రోజు మేము అందరం అండగా ఉన్నాం. తర్వాత కాలంలో వాళ్ళు సొంత పొలం కొని ఇక్కడ కట్టడానికి ఇచ్చినా కానీ దాన్ని చేయకుండా చేశారు. ఆ తర్వాత చాలా సమస్యలు వచ్చినాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను
మీకు పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, అందరూ కూడా అండగా ఉండి సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ రోజున మన గ్రామంలో 3,60,00,000 సర్పంచ్ గారి సాధ్యంలో ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. నేను 2 నెలలు కట్టమన్నాను, 4 రోజులు స్లాబ్ వేశారు. ఇవాళ ఓపెనింగ్ పెడదామన్నారు, కానీ రంగులు వేయటం ఎన్ని కొద్దిగా ఆలస్యమైనందుకు ఓపెనింగ్ పెట్టలేదు. అది కూడా ఇచ్చిన ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోయే విధంగా త్వరగానే కట్టి పని పూర్తి చేశారు. అంటే నేను నువ్వు చేస్తే నేను డబ్బులు ఇస్తానని కండిషన్ చెప్పా, అందుకని చేశారు. ఇంకా ఆ బీసీ కాలనీలో కానీ అక్కడ ఎస్సీ కాలనీ కొన్ని రోడ్లు ఉన్నాయి, తప్పనిసరిగా మిగతాది మన ప్రభుత్వంలో పూర్తి చేస్తారని కూడా మాటిస్తూ ఇప్పుడు లేని విధంగా సుమారుగా 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు మన 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ కూడా ఈ గ్రామంలో చేసుకోవడం, అలాగే కొండేపి నియోజకవర్గ ఉన్నంత కాలం చరిత్రలో ఎప్పుడు గుర్తుండిపోయే వ్యక్తి మన పెద్దయిన దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహం కూడా ఇక్కడ పెట్టడం చాలా సంతోషం. తప్పకుండా ఆటర్పాలెం గ్రామం తెలుగుదేశం పార్టీకి గుండెకాయ. ఈ గ్రామం గత 2 ఎన్నికల్లో సుమారుగా 700 ఓట్లు మన మెజారిటీ ఇచ్చిన ఊరు కాటర్పాలెం. తప్పకుండా ఈ గ్రామానికి ఏ సమస్య వచ్చినా అభివృద్ధిలో రాజీ లేకుండా నేను కానీ మన మంత్రి స్వామి గారు కానీ ఎప్పుడు మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.